విశాఖపట్నం పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంతో ఏపీఈఎంసీఎల్ చైర్మన్ దినేష్ రెడ్డి పరిశ్రమల వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పడవార, అచ్యుతాపురం ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలను పరిశీలించి ఆధునిక టెక్నాలజీతో కొత్త ట్రాకింగ్ యాప్ తీసుకురానున్నట్లు తెలిపారు. బయో, హాస్పిటల్, ఈ వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్ను పర్యావరణ పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ రోజున మా కార్పొరేషన్ జనరల్గా చేస్తున్న ఇన్స్పెక్షన్లో భాగంగా విశాఖ ఫార్మర్ సిటీ, అనకాపల్లి జిల్లాలోని విశాఖ ఫార్మర్ సిటీకి రావడం జరిగింది. ముందుగా ఈపీఎఫ్సిఎల్ ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థాలు సరిగ్గా ప్రాసెస్ జరుగుతుందా, ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది, అలానే ఓషన్ డిశ్చార్జ్ కానివ్వండి, అలానే మా మ్యాండేట్ ద్వారా మాకు ఇతర వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలన్నీ కూడా హ్యాండిల్ చేసే బాధ్యతలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎంసీఎల్ మేము జరపడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇక్కడికి విశాఖ ఫార్మర్ సిటీకి ఇన్స్పెక్షన్కి వచ్చాము. మాతో పాటు ఏపీఎంసీఎల్ అధికారులు, అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అందరితో కలిసి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో ప్రధానంగా అంటే ఇండస్ట్రియల్, ఇక్కడ ఈ ఫార్మర్ సిటీలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాదాపు 93 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే పక్కన ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ ఇండస్ట్రియల్ వ్యర్థాన్ని ఇక్కడ పంపించడము, అలానే ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, ఈ ప్రాసెస్ చేసి ఏ విధంగా మేనిఫెస్టో క్రియేట్ చేస్తున్నారు, ప్రీ ప్రాసెసింగ్, అలానే ఓషన్ కి అంటే ఈ వ్యర్థాలు ఏవైతే ప్రాసెస్ చేసి ఓషన్ కి విడుదల చేసే ముందు చేపట్టే ప్రక్రియని ఏ విధంగా జరుపుతున్నారు, ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ హ్యాండిల్ చేస్తుంది. మా పోర్టల్ ఇప్పటికే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఇవన్నీ కూడా మేనిఫెస్టో జనరేట్ చేయడం కానీ, అలానే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండస్ట్రీస్ అలానే సిఈటిపి మేనేజ్మెంట్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అవి సరిగ్గా జరుగుతున్నాయి లేదని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ర్యాండమ్ గా చెక్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే సముద్రంలో కలిపే ముందు శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని ఈ శాంపుల్స్ అన్ని కూడా సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ ఓషన్ కలపచ్చా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా ధృవీకరించుకొని, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్స్ లో ఇవన్నీ కూడా ధృవీకరించుకొని ఇవన్నీ కూడా కలిపే ముందు ఎంత క్వాంటిటీ ఓషన్ కలుపుతున్నారు, ఇవన్నీ కూడా తగిన వేస్ట్ గా కాదా అని చెప్పి కూడా మనము ప్రాపర్ గా మేనేజ్ చేస్తున్నాం. ఇవైతే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ ప్రాసెస్ కూడా నేను చూడడం జరిగింది. అన్ని కూడా బాగా జరుపుతున్నారు. ఇంకా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది, ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. రానున్న రోజుల్లో అంటే పర్యావరణ పరిరక్షణ కోసము ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏవైతే ఇనిషియేటివ్స్ వస్తాయో అవన్నీ కూడా మేము చేపట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పి సంస్థ కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా అగ్రెసివ్ గా ఇండస్ట్రీస్ అన్ని కూడా విజిట్ చేస్తాము. ఇండస్ట్రీస్ వేస్ట్ ని ఇల్లీగల్ డిస్పోజల్ గా ఆపే బాధ్యతను ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మేము కూడా బాధ్యత తీసుకొని ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము అన్ని కూడా ట్రాక్ చేస్తున్నాము. అంటే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఒక పక్కన ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వచ్చినప్పుడు ఎంత వేస్ట్ వస్తుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇస్తున్న మ్యాండేట్ ప్రకారమే వేస్ట్ జనరేషన్ జరుగుతుందా, అంత వేస్ట్ డిస్పోజల్ జరుగుతుందా లేదా అని ట్రాక్ చేస్తున్నాము. అలానే ఇది ప్రాపర్ గా వెహికల్ ట్రాకింగ్ ద్వారా ఈ వెహికల్స్ అనే లెజిటిమేట్ వెహికల్స్ ద్వారా ఈ వ్యర్థాలన్నీ కూడా వెళ్లాల్సిన డెస్టినేషన్ కి వెళ్తున్నాయా లేదా అని కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనం ట్రాక్ చేయడం జరుగుతుంది. అలానే ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాసెస్ చేసి దీన్ని సర్క్యులర్ ఎకానమీ అంటే ఏదైనా రీసైక్లింగ్ చేయొచ్చా, సర్క్యులర్ ఎకానమీ జనరేట్ చేసే విధంగా మనం వెళ్ళొచ్చా అని చెప్పి అది మనము చేసుకునే ఇనిషియేటివ్. అలానే పనికిరాని వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి టీఎస్డీఎఫ్ కి పంపించడము ప్రాపర్ గా జరుగుతుందా లేదా అని చెప్పి అది కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైతే హజార్డస్ వేస్ట్ ని మేమైతే గర్వంగా చెప్పగలము. భారతదేశంలోనే హజార్డస్ వేస్ట్ ని 85 to 90% ని మనము ట్రాక్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో 100% కి తీసుకెళ్తాం. ఫ్లై యాష్ కానివ్వండి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలని కూడా మేము 100% ట్రాక్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో మన ఏవైతే ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, అలానే బ్యాటరీ వేస్ట్ కానివ్వండి, ఇంకా కూడా బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100% ట్రాక్ చేసే విధంగా ముందుకెళ్లే ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మాకు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి అప్రోచ్ రాగానే వాటన్నిటి మీద కూడా మాడ్యూల్ తయారు చేసి 100% ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ని
ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా ఏపీఎంసీఎల్ అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా విజయులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నారా చంద్రబాబు గారి నాయకత్వాన అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతో ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఎంఓయూ జరుపుకొని రానున్న 2-3 సంవత్సరాల్లో విశాఖ ఏరియాలోనే చాలా ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఇండస్ట్రీస్ పెట్టడంతో ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వ్యర్థాలు కూడా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ వ్యర్థాన్ని నియంత్రించడంలో ఏపీఎంసీఎల్ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. డెఫినెట్ గా మేము ఈ ఇనిషియేటివ్ తో ముందుకెళ్తున్నాం. జీరో వేస్ట్ అంటే మన రాష్ట్రం నుంచి వచ్చే ఇండస్ట్రియల్ వేస్ట్ ని నెట్ జీరో చేయాలనే ఏమితోనే వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ఏపీఎంసీఎల్ వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ విశాఖ ఫార్మాసిటీకి మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఇక్కడ మేనేజ్మెంట్ ఆహ్వానించి ఇక్కడ అంతా ఇన్స్పెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఏపీఎంసీఎల్ లో ఏ విధంగా వీళ్ళు ఇవన్నీ కూడా ఎలా ఎంటర్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ అంతా కూడా మాకు చూపించి వాళ్ళు సాటిస్ఫాక్టరీగా చేసినందుకు వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలానే ప్రజలకి అలానే మాకు ఇక్కడ సహకరించిన మేనేజ్మెంట్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.